హలో ఎవ్రీవాన్, ఈరోజు గుడ్డు పులుసు ఎలా చేయాలో నేను చెప్పేస్తాను. ముందుగా ఒక 4-5 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 20-25 మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత స్లైట్గా చాప్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక పాన్ పెట్టి అందులో అవి ఫ్రై అయ్యేంత వరకు దాన్ని వేయించాలి. అట్లా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకా కొంచెం ఆయిల్ అందులో వేసి దాంట్లోకి మనకు కావాల్సినంత ఆనియన్స్ వేసి అవి కొంచెం బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వాటిని వేయించాలి. దాని తర్వాత కాసేపు మూత పెట్టి ఉండనివ్వాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ బాగా మంచిగా మగ్గుతాయని అర్థం. ఇలా అయిన తర్వాత ఆనియన్ ఇంకా ఆయిల్ సపరేట్ అవ్వాలి. సో నేను పచ్చిమిర్చి కావాలని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను. వీటిని కలిపేసి ఒక 2 minutes అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. నేను ఒక 2-3 టమాటోస్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను వేసాను, అది మీ ఇష్టం. కాసేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. కావాల్సినంత పసుపు, కాసేపు మూత పెట్టి అలా వదిలేసి టమాటోస్ అన్నీ మెత్తగా స్మాష్ అయ్యే విధంగా దాన్ని ఉడకనివ్వాలి. అలా కావాలంటే మూత పెట్టి పక్కన పెట్టాలి. చూడండి, మెత్తగా స్మాష్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండు పులుసు నేను ఇందులో పోసి మనకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ తినే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి వాటర్. ఇక్కడైతే నేను 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక 3 వేసాను కాబట్టి నేను చూసి కారం పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా ఒక్కసారి కలిపేసి దాన్ని ఇప్పుడు బాగా మసలనివ్వాలి. పులుసు అనేది బాగా మసిలి ఆ ముక్కలకి, టమాటో ముక్కలకి అవిటికి పడితేనే బాగుంటుంది. సో మూత పెట్టి కాసేపు పక్కన పెట్టి చిన్న లో ఫ్లేమ్లోనే పెట్టించాలి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి కావాల్సిన ఎగ్స్ అవి తీసి ఈ పులుసులో వేసి కొంచెం సేపు అలాగే ఉడకనివ్వాలి. ఆలోపు పులుసు కొంచెం దగ్గరగా చిక్కగా అవుతుంది. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎలా ఉడకనివ్వాలంటే ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియాల పొడి 2 వేసాను. జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి. ఇలా ఒక్కసారి కలిపేసి అది కాసేపు మసలనిచ్చిన తర్వాత మనకి కావాల్సిన కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా అవి వేసి ఇంకా ఒక 2 minutes అలా
స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే పులుసు చిక్కగా అయిపోయి పుల్లగా అవుతుంది. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మన కన్సిస్టెన్సీ ఏంటో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి అన్నంలో అలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.